గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఏం తీసుకొచ్చాను అనుకుంటున్నారా? శ్రావణం ఐటమ్స్ అన్నమాట. పూజ గురించి పూజ ఐటమ్స్ ఏమేమి కావాలి అన్నది నేను ఆర్డర్ చేశాను. మీకు రివ్యూ ఇచ్చి చూపిస్తాను. ఏది నచ్చిందా, మీకు ఏ లింక్ కావాలన్నా డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసేయండి. కామెంట్ చేస్తే కామెంట్లో కూడా మీకు లింక్ అనేది పంపిస్తాను. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియోస్ వ్లాగ్స్ పెడుతున్నానో మీకు ఈజీగా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి చూసేయచ్చు, లేదంటే మిస్ అయిపోతారు. సో ఇప్పుడు ఫస్ట్ అయితే ఏం చూద్దాం. ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ క్లాత్ అనమాట. డెకరేషన్ కోసం బ్యాక్డ్రాప్ క్లాత్ అంటారు కదా, అది. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ పెట్టాను నేను. నార్మల్గా ఫెస్టివల్స్ ఎప్పుడు గ్రీన్ ఉంటుంది కదా అనేసి గ్రీన్ పెట్టాను. ఇలా వినాయకుడు వస్తారు. ఇది మీకు చూపించడం కుదరదు, నేను వీడియో పెడతాను, సో చూడండి. ఇదైతే ఓన్లీ హాఫ్ పార్ట్. ఇక్కడ నాకు ఒకదానికి చూపించడం కుదరదు కాబట్టి మా డాడీ ఇంకా మా మమ్మీ పట్టుకుంటే నేను చూపించాను, చూడండి. ఇలా వినాయకుడు వచ్చినాడు. వినాయకుడు అయితే నార్మల్గా దేనికైనా పెట్టుకోవచ్చు అనేసి నేను ఇది వినాయకుడు ఆర్డర్ చేశాను. ఒకవేళ మనకి బ్యాక్గ్రౌండ్ లేదు, నార్మల్ ప్లెయిన్ క్లాత్ పెట్టుకోవాలనుకుంటే దీనికి సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి నార్మల్గా మనం బంతిపూలు ఎప్పటికీ అవైలబుల్గా ఉండవు కదా, సో అందుకనేసి ఇది డెకరేషన్ కోసం తీసుకున్నాను. ఇలా ఆరెంజ్ కలర్, ఇందులో ఆరెంజ్ ఉంది, మన ఎల్లో కలర్, ఇంకా డబల్ కలర్స్తో కూడా ఉన్నాయి. ఇదైతే మనకి 5 feet వస్తుంది. పైన మనకి ఇట్లా రింగ్ కూడా వస్తుంది, మనకి నెయిల్కి పెట్టుకోవడానికి, తగిలేసుకోవడానికి. ఇదైతే థ్రెడ్తో ఉంది, మధ్య మధ్యలో పైప్స్ వచ్చి దగ్గరికి జరగదనమాట. ఇది ఉంటాయి, ఇట్లా ఉన్నాయి. కొంచెం మనం ప్యాకింగ్లో ఇట్లా వచ్చింది కాబట్టి ఇట్లా అంటే సెట్ అయిపోతుంది. నేను కింద కూడా ఇట్లా మంచి ఇచ్చారు, బెల్ ఇచ్చి 4 హ్యాంగింగ్స్ ఇచ్చారు సపరేట్గా, మళ్ళీ 4 కింద ఫ్లవర్స్ లాగా ఇచ్చారు. ఇవైతే ప్యాక్ ఆఫ్ 5 ఆర్డర్ చేశాను నేను. 5 ఉంటే సరిపోతుంది కదా, 5 feet వస్తుంది. ఇట్లా వస్తుంది. ఇవి ప్యాక్ ఆఫ్ 5. నెక్స్ట్ చిన్నగా వేసుకోవడానికి బాగుంటుంది అనేసి నేను ఇవి కూడా ఆర్డర్ పెట్టాను. ఇది కొంచెం ప్యాకింగ్లో డిస్టర్బ్ అయ్యాయి, ఒక దగ్గర కరెక్ట్ వచ్చింది, ఒక దగ్గర రాలేదు. సో దీనికి కూడా రింగ్ అన్నది ఇచ్చారు. మనము వేసుకుంటే మొలక వెలిగేసుకోవచ్చు, లేదంటే స్టిక్కర్ హ్యాంగింగ్స్ వస్తాయి కదా, దాంట్లో అయినా వేసుకోవచ్చు. ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా వైట్ కింద మనకి లోటస్ మొగ్గ ఉంటుంది కదా, అట్లా వచ్చింది. ఇది ఒక బాల్ లాగా ఉంది. ఈ బాల్కి పేపర్ క్లాత్ ఇట్లా వచ్చినాయి. ఇవి కూడా ప్యాక్ ఆఫ్ 5 తీసుకున్నాను. ఇవి కూడా ఇది జస్ట్ మన చెయ్యంతుంటుంది, ఊరేడు అంటారు కదా, అట్లా ఉంటాయి చిన్నవి 5 ఇవి. నెక్స్ట్ డెకరేషన్ ఐటమ్స్ వచ్చేసరికి లోటస్ ఫ్లవర్స్. కవర్ సౌండ్ డిస్టర్బెన్స్ అయితే సారీ. ఇది లోటస్ ఇలా వస్తాయి. దీనికి కూడా రింగ్ ఇచ్చారు. మనం పెట్టుకుంటే టేప్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే తరిగేసుకోవచ్చు. ఇది మనకి ఏంటంటే స్టాప్లర్తో స్టాప్లు చేసినా కూడా ఏం కాదు, మనకి బాగానే ఉంటుంది. ఇదైతే క్లాత్. ఇది వచ్చేసి ఏదో మెటల్లా ఉంది. ఇది 2 layers. ఇవి కూడా ప్యాక్ ఆఫ్ 5. 2 layersవి 2. ఇలా 2 layersవి 2. మనకి చిన్నగా ఇక్కడ బెల్స్ కూడా ఇచ్చారు, సౌండ్ వస్తాయి. గోల్డ్ కలర్ బెల్స్ అన్నది ఇచ్చారు. నెక్స్ట్ ఇలా 3 layers. 3 layersవి 2. నేను స్టిక్ చేస్తే సరిగ్గా ఉంటుంది కదా. ఇలా 3 layersవి 2. ఇటు కూడా కింద బెల్స్ ఇచ్చారు. ఇంకొకటి ఇది ఓన్లీ సింగిల్. ఇది ఎందుకంటే ఇది మిడిల్లో పెట్టేసి నెక్స్ట్ ఇవేమో సైడ్కి, నెక్స్ట్ ఇలా, నెక్స్ట్ 3 layers అట్లా పెడితే బాగుంటుంది చూడడానికి. కాబట్టి 3 layers సెట్ ఆఫ్ 2, 2 layers సెట్ ఆఫ్ 2, 1 layer 1 వస్తుంది. ప్యాక్ ఆఫ్ 5 మొత్తం. మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి టైప్ ఆఫ్ మనీ ప్లాంట్ లాగా. ఇది ప్యాక్ ఆఫ్ 3. చుట్టూ అయిపోయాను. ఇవి 3 strings వస్తాయి, 6 feet 7 feet. ఇట్లా ప్యాక్ ఆఫ్ 3. ఇవి 3 ఇట్లా, ఇవి 3 ఇట్లా సపరేట్ ఉంటాయి. ఇట్లా
లీవ్స్ అయితే క్లాత్ ఇవే 7 feet వస్తాయి ప్యాక్ ఆఫ్ 3. ఇవి కావాలంటే ప్యాక్ ఆఫ్ 10 కూడా ఉన్నాయి, అవైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు. సింగిల్ స్ట్రింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సింగిల్ స్ట్రింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది. అది పెడితే మన ఆర్టిఫిషియల్ లాగా ఏమి అనిపించదు, రియల్ లానే ఉంది. ఇవి మనీ ప్లాంట్స్. ప్లెయిన్ క్లాత్ పెట్టేసి ఇవన్నీ మనం డెకరేటివ్ పెట్టుకుంటే బాగుంటుంది. లేదు అట్లా మాకు వద్దనుకుంటే ఇందాక చూపించిన బ్యాక్గ్రౌండ్ క్లాత్ ఉంది కదా, ఏమంటారు బ్యాక్ డ్రాప్ క్లాత్ డైరెక్ట్ అది పెట్టేస్తే అందులోనే మీకు పూలదండలు వస్తాయి, ఈ లోటస్ ఫ్లవర్స్ వస్తాయి, 2 ఆవులు మధ్యలో వినాయకుడు ఉంటారు. సో అట్లయినా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. లేదా ప్లెయిన్ క్లాత్ ఉంది మేమేం సపరేట్గా మేము చేసుకుంటాం అనుకుంటే ఇట్లా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇవన్నీ నార్మల్గా చెట్లు అలా ఉంటాయి కాబట్టి ఇవి ఆర్డర్ చేశాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి పసుపు కుంకుమ ఉంటుంది కదా, దానికోసం పసుపు కుంకుమ సేమ్ ఒకటే దాంట్లో ఉండాలి, మళ్ళీ సపరేట్. ఇప్పుడు ఎవరైనా వ్రతానికి వస్తే సపరేట్గా పసుపు సపరేట్గా కుంకుమ పెట్టడం అంటే 2 మన గిన్నెలు పట్టుకొని వెళ్ళాలి కదా. సో ఇది ఒక్కటి అనుకో, కింద పడవు, ఇవి అటాచ్డ్ ఉంటాయి. సో ట్రెండీగా ఉంటుంది, ప్లస్ 2 ఒకటే దాంట్లో ఉంటాయి. మనకు అయిపోయిన తర్వాత లిడ్స్ కూడా క్లోజ్ చేసుకోవచ్చు. ఇలా ఇది మనకి ఇత్తడిలో వచ్చింది, ఇత్తడి మెటల్ క్వాలిటీ అయితే బాగుంది, నాకు నచ్చింది. ఇది ఏ పూజలో అయినా కానీ యూజ్ అవుతుంది మనకి. నార్మల్గా ఎటన్నా పిలవడానికి వెళ్ళినా కూడా ఇందులో కుంకుమ ఒక దాంట్లో గంధం వేసుకొని వెళ్తాం కదా మనం నార్మల్గా. సో 2 తీసుకెళ్ళకుండా ఇది ఒకటి తీసుకెళ్తే సరిపోతుంది. నేను చిన్న సైజ్ వస్తుంది అనుకున్నా, బట్ పర్లేదు, ఇది బాగానే ఉంది, నాకు నచ్చింది. ఇదైతే ఇలా ఉంది, ఇత్తడి అంటారు కదా, ఇత్తడి. ఇదైతే మీరు కంపల్సరీగా తీసుకుంటే బాగుంటుంది. యూజింగ్ అయితే చాలా బాగుంటుంది దీనివల్ల. అయిపోయిన తర్వాత మనం క్యాప్స్ కూడా పెట్టేసుకోవచ్చు. క్యాప్స్ కూడా బాగానే ఉన్నాయి, టైట్గా పడిపోయి. మనకి ఇప్పుడు పసుపు సపరేట్ కుంకుమ సపరేట్ తీసుకెళ్తే అది ఇక్కడ పడే తెలియదు, ఏమయ్యేది తెలియదు. సో అందుకనేసి ఇట్లా బాగుంది కదా, యూస్ఫుల్ ఐడియాస్ ఇట్లాంటివి మనకే వస్తాయి ఎందుకో మరి. నెక్స్ట్ వచ్చేసి దండలు. ఇది డోర్కి వేసుకోవడానికి ఇట్లా అటు సైడ్ ఇటు సైడ్ పెట్టి ఇట్లా వేసుకుంటాం కదా. ఇక్కడ పిక్చర్ ఇస్తారు రిఫరెన్స్కి, చూడండి ఇట్లా. అని పూజ గది కోసం ఆర్డర్ చేశాను నేను, అసలు పూజ గది ఎంట్రన్స్లో పెట్టడానికి కోసమని. ఇది వచ్చేసేమో అమ్మవారిని అలంకరించుకుంటాం కదా మనం. సో పూలదండలు అయితే ఆగవు, ఒరిజినల్ పూలదండలు అంటే ఆగవు, ఊకే పడిపోతుంటాయి బరువు వల్ల. ఇవైతే లైట్ వెయిట్, మనకి సింగిల్ ఇట్లా వేసేసుకుంటే అయిపోతుంది, బాగుంటుంది చూడ్డానికని ఇది తీసుకున్నాను. ఒరిజినల్ పూలదండ అంటే చామంతి పూలు పెడితే చాలా బాగా ఉంటాయి కాబట్టి అవి పడిపోతాయి. ఇవైతే లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి మనం నార్మల్గా ఇట్లా వేసేసి, కావాలంటే ఈ రింగ్స్ ఇచ్చారు, ఈ రింగ్స్కి దారం కట్టేసి కూడా వేయచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇది అమ్మవారి కోసం ఆర్డర్ చేసాం. చిన్నగా కింద కూడా ఇట్లా వచ్చినాయి హ్యాంగింగ్స్ టైప్ వచ్చాయి, 3 వచ్చినాయి కలర్ బాగుంది. ఇది అయితే నచ్చింది నాకు. నెక్స్ట్ వచ్చేసి అన్నీ వచ్చిన ప్యాకింగ్ నాకు. అమ్మవారి రూపం సిల్వర్ది వేసుకున్నాను నేను. నార్మల్ ఎల్లో కలర్ది పెడతారు కదా, అట్లా కాకుండా సిల్వర్ది అయితే బాగుంటుంది అనేసి సిల్వర్ది వేసుకున్నాను. ఇట్లా చిన్నగా ఉంటుంది, నా హ్యాండ్ అంతుంది, చూడొచ్చు మీ డీటెయిలింగ్. ఇందులో మంచి డిజైన్ వచ్చింది, ఇక్కడ కిరీటంలో డిజైన్ వచ్చింది, బొట్టు, చిన్న నెక్లెస్ కూడా వచ్చింది, నెక్లెస్ బుట్టలు కూడా వచ్చినాయి. వెనక సైడ్ కట్టుకోవడానికి ఇట్లా వచ్చినాయి రింగ్స్. పెద్దగా కావాలి అంటే పెద్ద సైజెస్ కూడా దొరుకుతాయి ఇందులో, చిన్నగా కావాలంటే చిన్నగా కూడా ఉంటాయి. సో చిన్నది తీసుకున్నాను, బాగుంది, నచ్చింది అనేసి ఇది తీసుకున్నాను నేను. చిన్నగా నా చెయ్యి ఎంత ఉంటుంది. ఇందులో మీకు ఎల్లో కలర్ కావాలంటే ఎల్లో కలర్ కూడా ఉంటుంది. బయట చాలా కాస్ట్లీ ఉన్నాయి, బయట రేట్ వచ్చేసి చాలా కాస్ట్లీ ఉంది. మనం మీషోలో అయితే అఫోర్డబుల్గా దొరుకుతాయి కాబట్టి నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. మీకు ఇంకా సైజెస్ కావాలంటే కూడా వెతుకోవచ్చు, బయట కూడా దొరుకుతాయి కానీ మనకి కాస్ట్లీ ఉంటాయి కాబట్టి మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. బాగుంది. చిన్న అమ్మవారి రూపు అంటారు కదా, రూపు ఇంకేమంటారు, అమ్మవారి ముఖం, బాగుంది. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి పక్కన మనం ఎలిఫెంట్స్ పెట్టాం కదా, నార్మల్ షోకేస్ ఎలిఫెంట్స్ కాకుండా ఇత్తడిలో తీసుకున్నాను చిన్న ఎలిఫెంట్. మనకి ఇట్లా పెడితే కూడా ఇట్లా ఆగుతుంది. నా హ్యాండ్ పైన
నా హ్యాండ్ పైన ఆగట్లేదు కానీ కింద పెడితే ఆగితే చిన్న క్యూట్ ఉందనేసి తీసుకున్నాను. 2 వస్తాయి ఎలిఫెంట్స్. 2 ఎలిఫెంట్స్. నిన్న అమ్మవారికి ఇచ్చాడికి ఇట్లా ఎలిఫెంట్స్ పెడతారు కదా వరలక్ష్మి వ్రతం అప్పుడు, సో అందుకే తీసుకున్నాను ఎలిఫెంట్స్. ఇవి వెయిట్ కూడా బాగానే ఉన్నాయి, మెటల్వి కదా, ఇత్తడి అంటారు కదా, ఇత్తడి వాటిలో తీసుకున్నాను. నెక్స్ట్ మనకి ఇప్పుడు డోర్కి స్వస్తిక్ ఓం ఇవి పెట్టాలనుకున్నాను కదా, అట్లా అని చెప్పేసి ఇత్తడి దాంట్లో తీసుకున్నాను నేను. ఇలా స్వస్తిక్ వస్తుంది, ఇక్కడ పెద్ద స్వస్తిక్ వచ్చి చిన్న చిన్న ఓమ్స్ 4 వస్తాయి, మధ్యలో వచ్చేసి వినాయకుడు వస్తుంది. ఇది ఇత్తడిది, ఈ మెటల్ ఇత్తడిది. ఇది కూడా చాలానే వెయిట్ ఉంది. మనకి ఇక్కడ ముళ్ళ కొట్టుకోవడానికి కూడా ఇట్లా హోల్ ఇచ్చారు మనకి, మళ్ళీ సపరేట్ దీనికి హోల్ చేయకుండా ఇది ఇట్లా కూడా ఇచ్చారు. సో ఇది నచ్చింది, డోర్కి పెట్టాలి. ఇట్లా డోర్కి పెట్టేస్తే సెట్ అయిపోతుంది. సో ఇవ్వండి శ్రావణం ఐటమ్స్, పూజ ఐటమ్స్. ఇంకేమైనా మిస్ అయ్యి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏది కావాలన్నా కూడా మీకు ఏది నచ్చిందో కూడా కామెంట్లో చెప్పండి. మీరు కొంచెం సపోర్ట్ ఇస్తే నాకు కూడా కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది, చేయాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది కదా. సో ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఇందులో ఏమైనా ఐటమ్స్ మిస్ అయినాయి అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంకా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో చూడండి, మీకు డీటెయిల్గా ఉంటాయి. లింక్ కూడా మీరు లింక్ అని కామెంట్ చేస్తే మీకు డైరెక్ట్గా నేను లింక్ పంపిస్తాను. కామెంట్ చేయండి మీకు ఏది నచ్చిందో అది, నాకు కొంచెం సపోర్ట్ ఇస్తే నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ గైస్.